సంక్రాంతి పండక్కి పల్లెబాట పట్టేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. దీంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో 200 మంది స్పెషల్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశామని ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం జేడీ నర్మదా తెలిపారు. ఆర్టీసీ పాయింట్ల వద్ద ప్రైవేట్ వెహికల్ మూవ్మెంట్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పండుగ వేళ చిన్నపిల్లలు, మహిళల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని అంటున్న ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం జేడీ నర్మదతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. ఈ అంశంతో మాట్లాడడానికి సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగానికి సంబంధించిన జేడీ నర్మదా ఉన్నారు. మేడం చెప్పండి, ప్రికాషన్స్ ఎట్లా తీసుకున్నారు? ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది, బస్సెస్ ఎన్ని ఉన్నాయి, వాటికి తగ్గ సెక్యూరిటీ ఎంత మేరకు ఉంది? సో మొత్తం ఈసారి ఎక్కువే బస్సెస్సే పెట్టడం జరిగింది. సో దానికి అనుగుణంగానే సెక్యూరిటీ స్టాఫ్ ఆల్మోస్ట్ 200 మందిని సెక్యూరిటీ స్టాఫ్ పెట్టడం జరిగింది. మాకు మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఉప్పల్, ఆరంగర్ అండ్ ఎల్బీ నగర్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ రష్లో ఏంటంటే వీళ్ళు అందుట్లో ఈసారి హాలిడేస్ కూడా ఏంటంటే కొంచెం స్ప్రెడ్ అయి ఉన్నాయి. సెకండ్ సాటర్డే, సండే, మళ్ళీ మండే, ట్యూస్డే తర్వాత మళ్ళీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్ట్రెచ్ అయి ఉన్నాయి. సో ఈ స్ట్రెచ్ అంతా కూడా మేము సెక్యూరిటీని జాగ్రత్తగా వేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూసుకోవడానికి సూచనలు ఇచ్చాము. ఎస్పెషల్లీ బస్సులు వెనకాల పరిగెట్టడం ఇలాంటివి ఏమీ జరగకుండా అది ఎన్షూర్ చేసుకోమని కూడా మా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాము. ఆల్ త్రూఅవుట్ 24 అవర్స్ సెక్యూరిటీ సిబ్బంది, ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాము. ఇది ఒకటే కాకుండా మాకు మెయిన్ సపోర్ట్ ట్రాఫిక్ అండ్ ఆల్సో ఆర్టీఏ వాళ్ళతో కూడా మేము కంటిన్యూస్ కోఆర్డినేషన్తో ఉన్నాము. ఆల్రెడీ మీటింగ్స్ కూడా అయినాయి మాకు 2-3 టైమ్స్. సో వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాఫీగా జరిగేటట్టు చూసుకుంటాం. ఎల్బీ నగర్ ఏరియాలో చూస్తున్నాం ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఆర్టీసీ మీరు ఏదైతే మెయిన్ పాయింట్ అనుకుంటారో దాని ముందు లేదా వెనుక పెడుతుంటారో సంబంధించి ఇదంతా కూడా ట్రాఫిక్ సమస్యగా మారుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఆర్టీసీ ఎక్కే వాళ్ళకు ఆల్టర్నేట్గా ఒక ఆప్షన్ చూపించినట్టుగా ప్రైవేట్ వాళ్ళు పెడతా ఉంటారు. దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఏ సిస్టమ్ని వాడుతున్నారు? సో అదే మేము ఎప్పుడు కూడా ఆర్టీఏ ఆఫీషియల్స్ ఆల్రెడీ మేము మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఆల్రెడీ అక్కడికి లెటర్స్ అవి కూడా పంపించాము. మాకు ఈ పండగ సందర్భంగా మాకు ఆర్టీఏ ఆఫీషియల్స్ కావాలంటే వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. మాకు ఈ పీక్ టైమ్స్లో ఖచ్చితంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ లేదా ఎంవీఏలు కానీ ఉండేటట్టు చూసుకుంటారు. మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు మేడం? ఇక్కడ సంబంధించి మియాపూర్, కుకట్పల్లి ఈ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఏమన్నా పర్టికులర్గా పెడుతున్నారా? రెండవది ఇక్కడున్న ట్రాఫిక్ సమస్య వల్ల చాలామంది బస్సులు అందుకోలేరు, మిస్ అవుతూ ఉంటాయి. వీటిని కోఆర్డినేషన్ ఏమన్నా మీ పాత్ర ఉంటుంది అందులో? అంటే ఇది ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏదైతే ఆర్టీసీలో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఈ డిమాండ్కి అనుగుణంగా బస్సులు ఆపరేట్ చేస్తున్నారు, ఎటువంటి షార్టేజ్ లేకుండానే మొత్తం ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్ని రోజులు ఉంటుంది మేడం ఈ స్పెషల్ ఫోకస్ మీది? మెయిన్లీ ఈరోజు 9th, 10th, 11th అండ్ 13th మోస్ట్లీ ఉంటుంది. వృద్ధులు అలాగే చిన్నపిల్లలు బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించడం, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బంది పెట్టినా వాటిని కంట్రోల్ చేయడం, ముఖ్యంగా సంబంధించి సర్వీసులు, బస్ సర్వీసులు అనేది ఈజీగా మూవ్ అవడం కోసం తమ సిబ్బంది పనిచేస్తారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం పండుగ రోజు వరకు, ఆ పండుగ తెల్లారి మళ్ళీ రిటర్న్ వచ్చే సమయానికి సంబంధించి అప్పటి వరకు కూడా జిల్లాల నుంచి తీసుకొచ్చిన సిబ్బంది 24/7 పనిచేస్తారంటూ కూడా ఆర్టీసీ జేడీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.